చూసారండి, బాదం పాలు లాంటి ఈ క్యారెట్ జ్యూస్ని ఎవరైనా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా, మన పిల్లలకి సాయంత్రం స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇవ్వడానికన్నా చాలా బాగా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బాదం పాలు లాగా ఉంటుందండి క్యారెట్ జ్యూస్. చూసారు కదా, ఇక్కడ మనకి ఏమీ వేస్ట్ అవ్వలేదు, చాలా ఈజీగా అవుద్దండి. మీరు కూడా ఇలా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్ని. ఈరోజు క్యారెట్ జ్యూస్, రుచికరమైన క్యారెట్ జ్యూస్ చూద్దాం పద. మనము ఈరోజు క్యారెట్ జ్యూస్ ఎంత క్రితం చేసాము, అది పిప్పు వస్తుంది కదా, ఆ పెలుపు ఏమి పోకుండాను ఈరోజు మనం క్యారెట్ జ్యూస్ని ఇలా చేసుకుందామండి. అసలు ఏమీ వేస్ట్ అవ్వదు. ఇది ఎలాగో చూద్దాం. అంటే పీసు పదార్థం పోకుండా ఉంటుంది అన్నమాట. దానికి కావలసిన పదార్థాలు క్యారెట్, పంచదార, వాటర్, ఒక గ్లాస్ పాలు, ఒక ఫ్లేవర్ కోసం ఇలాచీ తీసుకున్నానండి, యాలక్కాయ. ఇలా చెక్కు తీసేసుకోవాలండి. కడిగి శుభ్రపరుచుకున్న క్యారెట్ని ఇలా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకున్నాక మళ్ళీ ఒకసారి శుభ్రం కడిగి ముక్కలు చేసుకోవాలి. ఇవి చిన్నగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు చేయకపోయినా పర్వాలేదు. ఇదిగోండి, ఇలా చెక్కు తీసుకుని ముక్కలు చేసుకున్నాను. ఈ క్యారెట్ని మనం కుక్కర్లో వేసుకున్నాం అండి. కుక్కర్లో వేసుకుని తగినంత వాటర్ పోసుకోవాలి. మనం ఉడకబెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, 3 విజిల్స్ అయినాయి, మనకి ఎయిర్ కూడా పోయింది. ఇవి ఎలా ఉడికినాయి చూద్దాము. అదిగోండి, చూసారా ఉడికినాయి. అదే అలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇదిగోండి, ఇవి చల్లారినాక ఉడకబెట్టుకున్నాం కదా, చల్లారాక ఇలా మిక్సీలో వేసుకుంటున్నాం. కొద్దిగా వాటర్ పోస్తాను. ఇప్పుడు పంచదార వేస్తున్నానండి. పంచదార బదులు బెల్లం తీసుకోవచ్చు, లేదంటే హనీ, తేనెన్నా తీసుకోవచ్చు అండి. నేను పంచదార తీసుకుంటున్నాను. 2 స్పూన్లు వేస్తున్నానండి. స్వీట్ మనకి ఎంత కావాలంటే అంత. మంచి ఫ్లేవర్ కోసం ఒక్క ఇలాచీ వేస్తున్నానండి, యాలక్కాయ. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, మనకి ఎలా గ్రైండర్ అయిందో చూసారా. ఇప్పుడు మిగిలిన వాటర్ ఇది ఉంది కదా, ఇది కూడా వేసేస్తానండి. ఇప్పుడు మనం ఎందుకు ఇలా చేస్తున్నామంటే, అసలు క్యారెట్ ఏమీ వేస్ట్ అవ్వకుండా చేద్దామని ఇలా చేస్తున్నామండి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఆ వాటర్ కూడా ఉన్న కొద్దిగా వాటర్ కూడా వేసాం కదా, మనకి చాలా మెత్తగా గ్రైండ్ అయిందండి. ఇప్పుడు పాలు పోస్తున్నానండి, గ్లాస్ పాలు పోస్తున్నా. పొగలు వస్తున్నాయండి? లేదు, కాసి చల్లార్చిన పాలు. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకో. ఇదిగోండి పాలు, మనం పాలు కలిపాము, చక్కగా ఉంది. ఇందాక మొత్తం పాలు వేయలేదండి, సగం వేసాను. ఆ సగం కూడా వేసేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరమైన షుగర్ మనం చూసుకుని వేసుకోవచ్చండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాం. మనకి చూసారా, బాదం పాలు లాగా ఉన్నాయి, చక్కగా చిక్కగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇందులో మనం కొంచెం కాజు, క్రష్ చేసుకున్న కాజు వేస్తున్నానండి, జీడిపప్పు. ఇలా తిప్పుకొని అప్పుడు మనం ఈ గ్లాసులో వేసుకుందాం. చూసారా, బాదం పాలు అంటే ఇలా ఉంటాయి అన్నమాట. అలాగే క్యారెట్ జ్యూస్ బాదం పాలులా ఉంటుంది. మనకి ఇక్కడ ఏమీ వేస్ట్ అవ్వలేదు. చూసారా, ఇలా చేసుకుంటే అసలు ఏమీ వేస్ట్ అవ్వదండి. చూసారండి, బాదం పాలు లాంటి ఈ క్యారెట్ జ్యూస్ని ఎవరైనా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడైనా, మన పిల్లలకి సాయంత్రం స్కూల్ నుండి వచ్చినప్పుడు ఇవ్వడానికన్నా చాలా బాగా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఈ బాదం పాలు లాగా ఉంటుందండి క్యారెట్ జ్యూస్.
చూసారు కదా, ఇక్కడ మనకి ఏమీ వేస్ట్ అవ్వలేదు, చాలా ఈజీగా అవుద్దండి. మీరు కూడా ఇలా చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు సరే కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. జై హింద్, కిసాన్ రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.